అండి, రక్షాబంధన్ వచ్చేస్తుంది. మరి మీ రాఖీ సెలెక్షన్ ఎంతవరకు వచ్చింది? సరే కానీ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ రాఖీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రాఖీ తయారు చేయడం కోసం ఏదైనా ఒక టాబ్లెట్ ని తీసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా ఫస్ట్ నెయిల్ పాలిష్ వేసేయండి. అది డ్రై అయిపోయిన తర్వాత చుట్టూరు గమ్ వేసి స్టోన్ లైన్ ఒకటి, బాల్ చైన్ ఒకటి వేయండి. అది జస్ట్ మనకి మీటర్ 10 రూపీస్లో వచ్చేస్తుంది. ఒక మీటర్ తెచ్చుకున్నాము అంటే 5 to 6 రాఖీస్ అయితే మనము ఇట్లాంటి తయారు చేయవచ్చు. ఆ తర్వాత నేను చూపించినట్లుగా థ్రెడ్ని ఇట్లాగా ఒక 30 పోగుల దాకా తీసుకొని బాగా మడత వేయండి. ఒక 3-4 ఇంచెస్ వరకు చూసుకొని ఆ తర్వాత మనము ఏదైనా థ్రెడ్ని పెట్టేసి మధ్యలో బాగా టైట్గా కట్టేసి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా ఇట్లాగా కట్ చేయటమే. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత ఇట్లాగా కోమ్ని తీసుకొని నీట్గా సెట్ చేసుకోండి. ఇంకొక కలర్ థ్రెడ్ని తీసుకుంటున్నానండి. ఇది మనము హ్యాండ్కి కట్టడం కోసం అనమాట. ఇప్పుడు మిడిల్ పార్టీషన్ చూసుకొని కొంచెం గమ్ వేసి ఫస్ట్ మనం తయారు చేసింది ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టేసి ఆ తర్వాత మనము ఈ టాబ్లెట్కి స్టోన్స్ అవి అంటించుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా 1 by 1 అన్ని స్టిక్ చేసి ఫైనల్ గా గమ్ హెల్ప్ తో ఇట్లాగా బాల్స్ ని 2 వైపులు కూడా పెట్టేయండి. ఎంతో బ్యూటిఫుల్ రాఖీ రెడీ అయిపోతుంది. ఈ సంవత్సరం మీ బ్రదర్స్ కి మీ చేతో తయారు చేసిన ఈ రాఖీని కట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.